నమస్తే క్యూరియస్ మైండ్స్. ఈరోజు మనం ఒక అదిరిపోయే ఎక్స్ప్లోరేషన్ చేయబోతున్నాం. మన ఇంట్లో పెద్దవాళ్లు ఎప్పుడూ చెప్పే కొన్ని అలవాట్లుంటాయి కదా, వాటి వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో, ప్రాచీన కాలం నాటి సూపర్ సర్వైవల్ ట్రిక్స్ లాగా వాటిని ఎలా డీకోడ్ చేయొచ్చు, ఈ ఎక్స్ప్లెయినర్లో తెలుసుకుందాం. లేట్ చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు ఎప్పుడైనా అనిపించిందా, మనం హడావిడిగా బయటికి వెళ్తున్నప్పుడు సడన్గా ఎవరైనా తుమ్మినా లేదా ఒక చిన్న పిల్లి దారికి అడ్డంగా వెళ్ళినా పెద్దవాళ్లు వెంటనే ఆగు ఆగు అంటారు. ఎందుకు అలా అంటారు? ఇదంతా కేవలం మ్యాజిక్ అంటారా, లేక మన ప్రాచీన పూర్వీకులు భవిష్యత్తు తరాల కోసం, అంటే మనకోసం వదిలివెళ్లిన ఒక సీక్రెట్ సేఫ్టీ కోడ్ అంటారా? నిజం చెప్పాలంటే ఈ చిన్న చిన్న యాక్షన్స్ వెనుక చాలా పెద్ద సైన్స్ దాగి ఉంది. డిసైఫరింగ్ ఏన్షియంట్ సీక్రెట్ కోడ్స్. మన పూర్వీకులు కేవలం సాధారణ మనుషులు కారు సుమా, వాళ్ళు ఎలైట్ వైల్డర్నెస్ ఎక్స్ప్లోరర్స్, అంటే అడవుల్లో ఎక్కడ ఏముందో పసిగట్టగలిగే ఎక్స్పర్ట్స్ అన్నమాట. వాళ్ళు ప్రకృతిని చాలా డీప్గా అబ్జర్వ్ చేసి అడవుల్లో సేఫ్గా ఉండటానికి ఒక పెద్ద సర్వైవల్ చీట్ షీట్ని తయారుచేసి మనకందించారు. ఇక్కడొక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనం తరచుగా వినే శకునం అనే ప్రాచీన తెలుగు పదానికి అసలు అర్థమేంటో తెలుసా? పక్షి లేదా బర్డ్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. అంటే మనవాళ్లు ఫాలో అయిన ఈ రూల్స్ అన్నీ పక్షుల సీక్రెట్ లాంగ్వేజ్ను అర్థం చేసుకోవడం నుండే పుట్టాయన్నమాట. పక్షులు అరిచే తీరు, అవి ఎగిరే విధానం చూసి ప్రకృతిలో ఏం జరగబోతోందో మనవాళ్లు ఇట్టే పసిగట్టేవాళ్లు. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? సింపుల్. మనుషుల సెన్సెస్తో పోలిస్తే పక్షులకు జంతువులకు ఉండే సెన్సరీ ఆర్గాన్స్ చాలా షార్ప్గా పనిచేస్తాయి. వాతావరణంలో వచ్చే చిన్న మార్పును కూడా, అంటే గాలిలో తేమ, రాబోయే వాన లేదా తుఫాను లాంటివి మనకంటే ముందే అవి పసిగట్టేస్తాయి. అందుకే వాటి అరుపులను కదలికలను గమనించి రాబోయే మార్పులను మనవాళ్లు ముందే ఊహించేవాళ్లు. సైన్స్ దట్ బిల్డ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు శుభశకునాలు లేదా గుడ్ ఓమెన్స్ గురించి మాట్లాడుకుందాం. వీటిని కేవలం లక్కుగానో అదృష్టంగానో చూడకూడదు. ఒక పని మొదలుపెట్టే ముందు బ్రెయిన్లో సూపర్ కాన్ఫిడెన్స్ నింపడానికి మన పూర్వీకులు వాడిన ప్రాచీన పాజిటివ్ సైకాలజీ టూల్స్ ఇవి. ఉదాహరణకు, ఎక్కడికైనా వెళ్లే ముందు పెరుగు తినడం, పెద్దవాళ్లచేత అక్షతలు వేయించుకోవటం, ఎదురుగా సుమంగళిస్త్రీ రావటం లేదా పాలపిట్టను చూడటం లాంటివి అనమాట. ఇవన్నీ ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తాయి కదా. ఒక పెద్ద జర్నీ లేదా ఇంపార్టెంట్ పని స్టార్ట్ చేసేటప్పుడు అంత మంచే జరుగుతుంది అనే ఉత్సాహాన్ని ఈ చిన్న చిన్న విషయాలే మన మైండ్కిస్తాయి. ద మిస్టరీ ఆఫ్ ద క్యాట్, గుడ్ సైన్స్ గురించి విన్నాం కదా. ఇప్పుడు కాషనరీ సైన్స్ లేదా అశుభ శకునాలు వెనుకున్న థ్రిల్లింగ్ సేఫ్టీ లాజిక్ గురించి చూద్దాం. సడన్గా ఎవరైనా గట్టిగా తుమ్మినప్పుడు ఆగిపోవడం లేదా దారిలో పిల్లి ఎదురొస్తే ఆగిపోవడం వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసా? ఇది వెంటే వావనాల్సిందే. ఒకసారి ఆ అడవి వాతావరణాన్ని ఊహించుకోండి. దారికి అడ్డంగా పిల్లిలాంటి ఒక చిన్న జంతువు భయంగా పరిగెడుతూ వెళ్ళిందనుకోండి. దాని అర్థమేంటి? దాని వెనుక ఒక పెద్ద మృగం, బహుశా ఒక పులో సింహమో దాన్ని తరుముకుంటూ వస్తూముండొచ్చు, రైట్? అందుకే వెంటనే ఆగిపోయి కాసేపు వెయిట్ చేసి నీళ్లు తాగి రిలాక్స్ అయ్యి అంతా సేఫని నిర్ధారించుకున్నాక ముందుకు వెళ్ళాలి. చూసారా, పిల్లి ఎదురొస్తే ఆగాలి అనేది మూఢనమ్మకం కాదు, అది అడవిలో ప్రాణాలు కాపాడుకునే అద్భుతమైన ఫారెస్ట్ లాజిక్. నేచర్ ఇన్ ఆర్ బ్యాక్యార్డ్స్. మరి ఆ ఏన్షియంట్ ట్రైనింగ్ని ఇప్పటి మోడర్న్ లైఫ్కి ఎలా కనెక్ట్ చేయొచ్చు? మన బ్రెయిన్ను కేవలం గుడ్డి నమ్మకాల దగ్గరే ఆపేయకుండా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే యాక్టివ్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ వైపు ఈ రూల్స్ అన్నీ ఎలా మార్చాయో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. బయటికి వెళ్లేటప్పుడు పెద్దవాళ్లెప్పుడు అనే మాట అలర్ట్గా వెళ్ళు. ఈ మాటలో ఉన్న పవర్ చాలా గొప్పది. ప్రతి న్యాచురల్ సిగ్నల్ కూడా మన సబ్కాన్షియస్ మైండ్ని అలర్ట్ చేయడానికే డిజైన్ చేయబడింది. ఎవరైనా తుమ్మినా, పిల్లి ఎదురొచ్చినా కాస్త జాగ్రత్తగా చుట్టూ గమనిస్తూ వెళ్ళు అని చెప్పడమే ఈ రూల్ ముఖ్య ఉద్దేశ్యం. ఇది మన బ్రెయిన్ను ఎప్పుడూ యాక్టివ్గా ఉంచుతుంది. ఇది నిజంగా ఒక బ్రిలియంట్ సైకలాజికల్ లెసన్ కదూ. మరి మన క్యూరియస్ యంగ్ డిటెక్టివ్స్ అంతా ఈరోజు ఇంటి పెరట్లో లేదా బయట పార్క్లో ఎలాంటి చిన్న మార్పులు గమనించబోతున్నారు? పక్షుల అరుపులు, వాతావరణం, చిన్న చిన్న జంతువుల కదలికలు, ఇలాంటి ప్రాచీన ఆబ్జర్వేషన్ స్కిల్స్ వాడి మన మోడర్న్ ప్రపంచాన్ని పరిశీలించండి. ప్రకృతి ఎప్పుడూ మనతో ఏదోకటి చెబుతూనే ఉంటుంది. మనం చేయాల్సిందల్లా అలర్ట్గా ఉండి వినటమే. సో ఈరోజు ప్రకృతి నుంచి ఏ కొత్త సీక్రెట్ డీకోడ్ చేయబోతున్నారు?
గమనిస్తూనే ఉండండి, అన్వేషిస్తూనే ఉండండి.